మీరు చేయలేంది మేము ఒక్క ఏడాదిలోనే చేస్తున్నాం, మేము ఇస్తున్నాం, కొంత ఓర్పు వహించాలన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు లింగం యాదవ్ గారు. నేను ఏమంటున్నా అంటే డిస్కషన్ లాగా జరిగితే మనం డిబేట్ ముందుకు పోదాం. నేను ఏమంటున్నా, ఇది రాజకీయ ఉపన్యాసాలకు వేదిక కాదు, ఇది డిబేటు. ఇప్పుడు ప్రతిపక్షాల నుంచి ప్రజల నుంచి వస్తున్నటువంటి అనుమానాలకి సందేహాలకి సరైనటువంటి జవాబు ప్రభుత్వం నుంచి రాబట్టడానికి ప్రతిపక్షాల బాధ్యతగా మేము అడుగుతున్నాం. మీరు అంత హాసానము ప్రదర్శించడం అంటేనే ఇందులో ఏదో ఉంది అనేటువంటి అర్థం. ఒకటి నేను స్పష్టంగా మేము ఏం చెప్తున్నామంటే 1,8,46,196 అప్లికేషన్లు వచ్చినాయని ప్రభుత్వం ప్రకటించిందండి ప్రజాపాలనలో. ఇందులో మీరు రిజెక్టెడ్ బై తహసీల్దార్స్ అని చూస్తే 17,26,000 రిజెక్ట్ చేసిండ్రు. 89,89,89,652 మీరు అప్రూవల్ చేసినామని చెప్పిండ్రు. మేమంటే దాదాపుగా 90 లక్షల రేషన్ కార్డులు ఇప్పుడు ఉన్నాయి, కూడా 90 లక్షలే దాదాపుగా అంతే ఉన్నాయి. బహుశా అదే ఫిగర్ వేసిందేమో, ఈ లెక్కలేవి కన్సిడరేషన్ లో తీసుకున్నారో లేదో నాకు తెలియదు. కాబట్టి మేము స్టేట్ అవేగా డిమాండ్ చేస్తుందంటే, మీకు ప్రజాపాలనలో వచ్చినటువంటి 1,08,00,000 దరఖాస్తుల్లో మీరే ప్రకటించదు 89 లక్షలు తహసీల్దార్ల దగ్గర పెండింగ్ ఉన్నాయని రిజెక్ట్ చేసినాయి పోంగా. ఈ 90 లక్షలకు మీరు రేషన్ కార్డులు ఇస్తున్నారా లేదా అనేది ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత రావాలండి. ఎందుకంటే ఇవాళ ఏం చేశారంటే కొత్త లిస్ట్ ఒకటి పంపారు. హైదరాబాద్ నుంచి ర్యాండమ్ చెక్ చేసి ఒక్కొక్క గ్రామానికి నిన్న వెలుగులో గాని మొన్న రకరకాల పత్రికల్లో కూడా వార్తలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అంటే ప్రజల్లో గందరగోళం నెలకొన్నది. మీరు అక్కడ 200 మందో 300 మందో ప్రజానీకం, పేద ప్రజానీకం ఉంటే మీరు ఇచ్చే లిస్టుల వల్ల 40 మంది 50 మంది అని వచ్చా ప్రజల్లో గందరగోళం. నిజంగా లింగయ్య యాదవ్ గారు చెప్పినట్టు పేదలకు అందరికీ, అర్హులైనటువంటి పేదలకు అందరికీ ఇస్తే ఇక సమస్య ఎక్కడ ఉంటుందండి? ప్రజాపాలన గొప్ప పాలన అని రోజు అందరు కూడా ఘోషిస్తారు. ఈ ప్రభుత్వం ఎలకాలం ఉండాలని దీవిస్తారు. కానీ అట్లా జరుగుతలేదు కదా. క్షేత్రస్థాయిలో ఇవాళ అనేక గందరగోళం లేవగొట్టే పనిచేస్తున్నారు. ఆర్థిక పరమైనటువంటి ఇష్యూకు సంబంధించి ఇప్పటి నుంచి ప్రభుత్వం నుంచి క్లారిటీ రాలేదు. మీరు ఇచ్చిన గైడ్ లైన్స్ ఏమున్నాయంటే ఆ గతంలో ఉన్నటువంటి ఆర్థిక క్రైటీరియానే మేము పెడతామని ఇచ్చు, దాన్ని రివైజ్ చేయాలని ఇలా ప్రతిపక్షాలుగా డిమాండ్ చేస్తా ఉంది. కాబట్టి మీ ప్రజాపాలనలో గ్యారంటీల గురించి మాట్లాడొద్దంటే ప్రభుత్వం వచ్చిందే గ్యారంటీల మీద. మీరు 6 గ్యారంటీలు ఇచ్చారు, 7వ గ్యారంటీ ఇచ్చారు, ప్రజాస్వామ్య పునరుద్ధరణని అనేక విషయాలు చెప్పారు కదా. ఇలా రైతు భరోసా 15,000 ఇస్తామన్నారు, పోనీ అది 12,000కు తగ్గించారు. వెల్ అండ్ గుడ్. మీరు ఏ కారణం చేత తగ్గించారు. రైతులు మాత్రం 15,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ 12,000 కూడా మీరు ఏం చేస్తారు? సాగు యోగ్యమైనటువంటి భూమి పేరు మీద నిన్న చాలా మంది రైతులు ఏం చెప్తా ఉన్నారంటే, గ్రామీణ ప్రాంతాల్లో 1 ఎకరం ఉన్నోళ్ళు, 2 ఎకరం ఉన్నోళ్ళు, 3 ఎకరాలలో చిన్న కొట్టాలు వేసుకుంటారండి. రాజశేఖర్ గారు కొట్టాలు వేసుకొని ఏం చేస్తారంటే, పశువులు ఉండడానికి, వాళ్ళలో తడవడానికి కొట్టాలు వేసుకుంటారు. అట్లాగే రైతులు కూడా తమ ధాన్యాన్ని, ధాన్యం కానీ లేకుంటే కూరగాయలు కానీ రకరకాలు కానీ ఎప్పుడైనా వర్షం వస్తే ఉండడానికి ఒక 2 రూములో 3 రూములో వేసుకొని కొద్దిగా చేసుకుంటారు. ఆ 2 గుంటలు 3 గుంటలు కూడా ఇవాళ తీసేసి రైతు భరోసాకు లెక్కలేస్తున్నారు అనేటువంటి ఆవేదన. నేను ఏమంటున్నా, ప్రభుత్వం నుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవాళ కింది స్థాయి అధికారులకు లేకపోవడం వల్ల గందరగోళ పరిస్థితి ఏర్పడతా ఉన్నది. దీన్ని సవరించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం. నిజంగానే మీరు వేరే వాటికి ఉపయోగిస్తే తీసేయండి, నిర్దాక్షిణ్యంగా తీసేయండి. అన్ని ప్రతిపక్షాలు కూడా మీకు మద్దతుగా నిలుస్తాయి. కానీ ఇవాళ మీరు చెప్తున్నటువంటి అంశాల్లో అనేక అంశాల్లో ఇవాళ ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఏర్పడాయి. మీరు 100 రోజులు అన్నారు, తర్వాత అన్నారు, ఇప్పుడు 400 రోజులు అవుతున్నాయి. మరి ఇప్పటికైనా ప్రశ్నిస్తే మీరు గతంలో చేసిరా, వాళ్ళు చేసిరా, వీళ్ళు చేసిరా అనేటువంటి సమస్య కదా. మీరు అధికారంలోకి వచ్చినా హామీలు ఇచ్చిండ్రు, మరి ఏమేం చేస్తున్నారు, ఏమేం చేయలేకపోతున్నారు చెప్తే దాని మీద ప్రతిపక్షాలు స్పందిస్తాయి. కానీ మీరు అట్లా చేసిరు ఇట్లా చేసిరు అంటే కాలయాపన కదండి. సంవత్సర కాలం అయిపోయింది, 14 నెలలు అయిపోయింది. ఓకే దేవిప్రసాద్ గారు, మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు డాక్టర్ జయరాం గారు జాయిన్ అయ్యారు. జయరాం గారు నమస్తే. నమస్తే అండి. జయరాం గారు, తెలంగాణలో రేషన్ కార్డుల ఎంపిక విషయంలో